వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. రేపటి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ గురించి విద్యాశాఖ నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే రిలీజ్ అయింది. ఆ పత్రికా ప్రకటనలో ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల పరిధిలోని ఉపాధ్యాయ కార్యాలయాలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అలాగే మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలలు, జువెనైల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలలో ఉపాధ్యాయ ఖాళీలతో పాటు కలిపి మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 24/2025 మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుండి 24/2025 నుండి 15/5/2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు అందాయి. అనంతరం 6వ నెల నుండి 7వ నెల వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నిర్వహణ అనంతరం 15/7/2025 తేదీన ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. వాటిపై 12/7/2025 వరకు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. వాటిని నిపుణుల బృందాలతో విశ్లేషించి 1/8/2025 తేదీన తుది కీని విడుదల చేయడం జరిగింది. అనంతరం టెట్ పరమైన అభ్యంతరాలను, మార్కులను సరిచేసుకోవడానికి 17/8 నుండి 21/8 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన 1 కన్నా ఎక్కువ షిఫ్ట్లలో నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సమన్వయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్న నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించడం జరిగింది. అభ్యర్థుల టెట్ స్కోర్ 20% మరియు డిఎస్సి స్కోర్ 80%లకు వెయిటేజీ ఇచ్చి అన్ని మేనేజ్మెంట్లు మరియు అన్ని కేటగిరీల పోస్టులు మెరిట్ జాబితాను రూపొందించడం జరిగింది. అనంతరం జిల్లా వారీగా 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన బృందాలను ఏర్పాట్లు చేసి 28/8 నుండి 13/9 వరకు 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల ధృవపత్రాలను జాగ్రత్తగా పరిశీలించారు. బ్లైండ్, షియరింగ్, ఎంప్లాయట్, ఆర్థో, ఎంఆర్ విభాగాలకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలనలో వైద్య శాఖ అధికారులకు సహకారం తీసుకోవడం జరిగింది. ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల ధృవపత్రాలను సవరించగా పరిశీలించి మేనేజ్మెంట్ వారీగా, పోస్టు వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగింది. ఈ తుది ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 15, 2025 విడుదల చేయనున్నారు. తుది ఎంపిక జాబితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు మరియు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు మరియు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ల నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎం వెంకటకృష్ణారెడ్డి, కన్వీనియర్, మెగా డిఎస్సి 2025. సరే ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా రేపు ఫైనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంతవరకు చాలా పేషెంట్గా ఉండి